E20 ఎథనాల్ గురించి మీ అందరికి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈ ఎథనాల్ గురించి చాలా సందేహాలు అందరికీ ఉన్నాయి. అసలు వాస్తవానికి నిజంగా ఇది ఏంటనేది కూడా చాలా మందికి తెలియకుండా కూడా ఉన్నది. ఫస్ట్ అసలు ఎథనాల్ అంటే ఏంటి, ఇది ఎట్లా తయారవుతుంది అనేది ఒకసారి చూద్దాం. దానివల్ల నష్టాలు ఏంది, లాభాలు ఏంది అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఈ ఎథనాల్ అనేది రకరకాల వాటి నుండి తయారవుతుంది. అంటే చెరకు నుండి, చెరకు పిప్పి నుండి, లేకపోతే మొక్కజొన్నల రసం నుండి, లేకపోతే ఇంకా పాడైపోయిన బియ్యం నుండి కూడా ఎథనాల్ని తయారు చేయొచ్చు. ఇది దాన్ని బాగా పిండి చేసి రుబ్బి దాని నుండి ఒక ద్రవ్యాన్ని వెలికి తీయచ్చు. ఈ ప్రాసెస్ అంతా జరిగి అది ఎథనాల్గా మారుతుంది. అంటే బార్లీ గింజల నుండి బీర్లు తయారవ్వడం మనం వింటూ ఉంటాం కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే. అంటే కొన్ని గింజల నుండి, అంటే మళ్ళా ఆ యొక్క వైన్ విస్కీ కూడా బియ్యం నుండి తయారవుతుంది. అట్లనే ఈ ఎథనాల్ కూడా వీటి నుండి తయారవుతుంది. అట్లా చాలా వాటి నుండి, ధాన్యాల నుండి ఎథనాల్ని తీయొచ్చు. ఎథనాల్ వల్ల ఇది ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేది మనకు. అయితే 20% ఈ 20% ఏంటంటే మనం 100% అంటే 100% మనం పెట్రోల్ కొట్టించుకుంటే అందులో 80% మాత్రమే పెట్రోల్ మనకు, అంటే సముద్ర భూగర్భ జలాల నుండి వెలికి తీసిన పెట్రోల్ 80% మాత్రమే ఉంటుంది. అందులో ఒక 20% ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పినో ఆ ప్రాసెస్ నుండి ఏర్పడ్డ ఎథనాల్ మిక్స్ అయ్యేది ఉంటుంది. అంటే ఈ 20% ఎథనాల్, 80% పెట్రోల్ ఇట్లా మిక్స్డ్ అప్ అయ్యడం వల్ల ఏమైపోతుంటే 20% పెట్రోల్ని అంటే బయట నుంచి కొనుక్కునే మిగతా ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి భారతదేశానికి ఉండదు. అలా 20 ఎన్ని కోట్ల మంది వాహనాలు నడుపుతూ ఉంటారు, ఎన్ని లక్షల వెహికల్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద అప్లికేబుల్ చేసుకుంటే ఎంతో ముడి చమురుని, అంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ని బయట నుంచి వినియోగం చేసుకునే, ఆ సరఫరా చేసుకునే పరిస్థితి అనేది తగ్గుతుంది అనేది ప్రభుత్వం వాదన. మరి దీనివల్ల నష్టాలు ఏంటి? కేవలం మరి ఈ పరిస్థితి తగ్గుతుంది, ఆధారపడిన డిపెండెన్సీ పోతుందని మాత్రమే ప్రభుత్వం చెప్పింది. కానీ మరి నష్టాలు ఏంటి? 2023కు ముందు ఎవరెవరైతే బండ్లు కొన్నారో వాళ్ళందరూ కూడా ఈ బొగ్గులు మాడిపోవాల్సిందే అన్నట్టే ఉన్నది ఈ పరిస్థితి. ఎందుకనంటే E20 ఇథనాల్ అనేది అది ఇంజన్ను, ఆ ఇంజన్కు మధ్యలో ఉండే ఆ రబ్బరు పైపులను, బండిలో ఉండే దాన్ని తుప్పు పట్టిపోయేలా చేస్తుంది. అంటే మీకు పెట్రోల్ ఉన్నంత ప్యూర్గా అది ఇథనాల్ ఉండదు. ఆ ఇథనాల్ ప్రాసెస్ వేరే ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మనం బయట కొన్ని చూస్తుంటాం తుప్పు పట్టిపోవడాన్ని, కొత్త ఇనుమును కానీ కొన్ని రకాల వాటిని తుప్పు పట్టిపోయేటట్టు చూస్తాం. ఎందుకు అనంటే ఇప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, నా చేతికి కడియం ఉంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్. అంటే ఇది నాకు ఏ వాతావరణంలో ఏం కండిషన్లో అయినా అంత ఈజీగా తుప్పు పట్టదు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇప్పుడు అన్ని తయారయ్యలేవు. అంటే గతంలో 2023కు తయారైన బండ్లలో ఆ ఇంజన్కు దానికి పైప్ లైన్కి మధ్యలో కొన్ని రబ్బర్ బిరడాలు ఉంటుండే. ఈ ఇథనాల్ అందులో కానీ పోస్తే, ఇథనాల్ మిక్స్ అయిన ఆ యొక్క ద్రవ్యం ఏదైతే ఉంటుందో పెట్రోల్ పోస్తే అది త్వరగా తుప్పు పట్టిపోయి ఇంజన్ పాడైపోయి బండి పనిచేయకుండా పోయే పరిస్థితి అనేది వస్తుంది. ఇది బిగ్గెస్ట్ లూప్ హోల్ ఇందులో, ఈ ఇథనాల్ ప్రాసెస్లో ఉన్న బిగ్గెస్ట్ లూప్ హోల్. అంటే మనకు దేంట్లో, అంటే ఉదాహరణకి పెట్రోల్ బండిలో పెట్రోలే పోయాలి, డీజిల్ బండిలో డీజిలే పోయాలి. అంటే పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుతుంది, డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది, పొగొచ్చి సగం చస్తారాడ కదా. ఎగ్జాక్ట్లీ ఇథనాల్ కూడా అంతే. ఇథనాల్కి కంఫర్టబుల్గా ఇథనాల్ని, అంటే దాన్ని బేర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వాహనాన్ని ఇప్పుడు తయారు చేస్తారు. బట్ 2023కు ఉన్న కొన్ని కోట్ల వాహనాల సంగతి ఏంది అని అంటే ప్రశ్నార్థకం. దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మరి ఇప్పుడు మనం ఎన్నో పెట్రోల్ పంపులకు వెళ్తున్నాం, పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. మనం పవర్కు అమౌంట్ ఎక్కువ, పవర్ కానీ పెట్రోల్కు అమౌంట్ తక్కువ, అందులో ఇథనాల్ మిక్స్డ్ అయి ఉంటుంది. మనం వెళ్తున్నాం, పెట్రోల్ కొట్టిస్తున్నాం, కొద్ది దూరం పోగానే బండి అయిపోతుందని సమస్య అని అంటున్నాం. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించరా? ఎథనాల్ మిక్స్ అవ్వడం వల్ల దాన్ని ఇంజన్ తీసుకోలేకపోతా ఉంది. అంటే నీకు ఉదాహరణకి ఇక ఇది 80% పెట్రోల్, ఇంకో 20% ఇంకా డీజిల్ కలిపినట్టు లెక్క, అంటే పెట్రోల్ బండిలా. అంటే మీకు అర్థం చేసుకోండి, ఇంకాస్త థ్రెట్ ఉంటుంది ఎథనాల్ వల్ల. అది ఎట్లా అనేది కూడా చెప్తాను. అయితే ఇప్పుడు వీళ్ళు
మోడిఫై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2023 తర్వాత వచ్చే వెహికల్స్లో కొంత మోడిఫికేషన్ ఉన్నది. ఇప్పుడు ఇంకాస్త అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఎథనాల్ని తట్టుకునే విధంగా ఇంజన్ని రీడిజైన్ చేయడం, దాని క్యాపబుల్ని అంటే తుప్పు పట్టకుండా ఉండడం, స్టెయిన్లెస్ స్టీల్తో చేయడం, ఆ రబ్బర్వి ఏవైతే ఉంటాయో ఇంజన్ దగ్గర ఆ రబ్బర్వి లేకుండా దాని ప్లేస్లో స్టెయిన్లెస్ స్టీల్స్ని పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఇదంతా ఇప్పుడు జరుగుతూ ఉంది. కొన్న వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు ఇక వాళ్ళు ఏమంటారు కదా, ఇక సముద్రంలో దూకినట్టు అవుతుంది. వితౌట్ పడవ ఏది లేకుండా వాళ్ళు నిన్న మునిగినట్టు అయిపోయింది. నిన్న మునిగినాక చలి లేదనే ఒక పరిస్థితిని భారతదేశంలో క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నిన్న నాతో చర్చిస్తూ ఒక మేధావికి నాకు మధ్య డిస్కషన్ మీకు చెప్తా. దీనివల్ల నిజంగా లాభం భవిష్యత్తులో ఉంటుంది కదా అని నేను మాట్లాడినా. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా లాభం ఉంటుంది కదా. అంటే ప్రభుత్వం ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా మన దగ్గర అంత ఇంధన వనరులు లేవు. మన భూగర్భ జలాలలో, మన సముద్రాలలో అంత వనరులు లేవు. మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్స్ ద్వారా దాన్ని వెలికి తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కదా అని అంటే దానికి ఒక మాట అన్నాడు ఆయన. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది చేసిండ్రు ఇట్లాంటివి, అంటే గొప్ప గొప్ప ఇంప్లిమెంట్స్ చేసే ప్రయత్నాలు చేసిండ్రు. బట్ మొత్తం ఎవరు ఊహించని విధంగా ప్రపంచ దేశాలను మొత్తం ధీటుగా దాటుకొని భారతదేశం ఎందుకు ఎదగలేదు అని అనుకున్నావు నన్ను అడిగిండు. నా దగ్గర సమాధానం లేదు. నాకు ఫస్ట్ దానికి సమాధానం దొరకలేదు. దానికి ఆయన ఏం చెప్పిండనంటే, ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా కూడా కొన్ని పథకాలను కానీ ఇలాంటి కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ కానీ బయటికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి మంచి అనిపించింది కనుక రుద్దుతారు. ఎస్ అనంటే నాకు ఒక్క సెకండ్ ఇది కరెక్టే కదా అనిపించింది. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభా ఉంటే అసలు వీళ్ళందరూ కూడా ఎథనాల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారా? జనాభా వాళ్ళు దానికి కంఫర్టబుల్గా ఉన్నారా? వాళ్ళ వెహికల్స్ యొక్క స్టాండర్డ్ ఎథనాల్ మిక్స్డ్ అయితే ఆ ఇంజన్ తట్టుకుంటుందా లేదా? ప్రజల అభిప్రాయం ఏంది? అసలు ప్రభుత్వం చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంది? అంటే లోకో ప్రాజెక్ట్లా కొన్నిసార్లు చేస్తూ ఉంటారు కదా వీళ్ళు. ఎప్పుడైతే పోటీ చేయాలనుకున్నప్పుడు, పొత్తు పెట్టాలనుకున్నప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేయడం, అప్పుడు అక్కడ శాంపిల్ చూస్తారు కదా. అట్లా వీళ్ళు అసలు ఈ ఎథనాల్ మీద కొన్ని వాహనాల మీద నడిపి దాన్ని కొన్ని నెలల పాటు దాన్ని ఉపయోగించి వాడి దాని కండిషన్ ఎట్లా ఉంది అని చూసే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. డైరెక్ట్ ఇన్ని కోట్ల మంది మీద ఏ ఒక్కరి అభిప్రాయం తీసుకోకుండా, ఏ ఒక్కరి యొక్క ఆలోచనలు తీసుకోకుండా అసలు ఇది రన్ అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా, ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏమీ ఆలోచించకుండా ఏకదమ్న E20 అనేది ఒకటి తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసేసి డైరెక్ట్ 20% పెట్రోల్లో దీంట్లో ఎథనాల్ కలిపేస్తే పని అయిపోద్దని అనుకుంటే, మరి ప్రజలందరూ అనంటే ప్రజలందరూ ఎందుకు దీనికి రెస్పాండ్ కావాలి? ప్రజలందరూ ఎందుకు దీనికి బాధ్యులు అని అంటే, ఇప్పుడు పెట్రోల్ రేటు కంటే పెట్రోల్ రేటు, ఇథనాల్ రేటు, అంటే ఎథనాల్ మిక్స్ అయిన దాని రేటు ఎంత ఉందో ఇప్పుడు పెట్రోల్ గతంలో అంటే ప్యూర్ పెట్రోల్ దొరికినప్పుడు అంతే రేటు ఉంది. మరి ఎథనాల్ కలిపినప్పుడు ప్రైస్ తగ్గాలి. ఎందుకు తగ్గాలి అని అంటున్నా అంటే 80% పెట్రోల్ మాత్రమే ఉండి ఇథనాల్ 20% కలుపుతూ ఉన్నారు కదా. అంటే ఎథనాల్ 20% కలపకపోతే 100% పెట్రోల్ అందులో కొంత అటు ఇటు ఉంటుంది. బట్ పూర్తి పెట్రోల్ ఉన్నప్పుడు వచ్చే మైలేజ్ కంటే ఎథనాల్ కలిపితే వచ్చే మైలేజ్ చాలా తక్కువ. 20% ఎథనాల్ మిక్స్ అయితే దాదాపు 6 to 7% మైలేజ్ తగ్గుతుంది బండిది. అంటే మనకు 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే, అంటే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఉదాహరణకి ఒక 50 కిలోమీటర్లు రావాల్సిన బండి ఇప్పుడు ఎథనాల్ మిక్స్ అవ్వడం వల్ల అది మనకు ఒక 42-43 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. 50 కిలోమీటర్లు రావాల్సిన బండి 42-43 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అంటే 7 కిలోమీటర్ల యొక్క డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ E20 ఎథనాల్ మిక్స్ అవ్వడం ద్వారా. మరి ఎథనాల్ కలుపుతున్నాం, ఎథనాల్ అగ్వకు దొరుకుతుందని ప్రభుత్వమే చెప్తుంది. ప్రపంచ దేశాల నుంచి మనం కోట్లు పెట్టి ముడిచములు కొరుక్కునే బదులు మన దేశంలోని రైతుల దగ్గర ఉన్న గింజలను, ధాన్యాలను పిండి చేసి దాని నుంచి ద్రవం తీస్తే అతి తక్కువ ధరకే మనకు ఇంధనం దొరికేస్తుందని చెప్తా ఉన్నాం. మరి అతి తక్కువ ధరకు ఇంధనం దొరికినప్పుడు పెట్రోల్లో మిక్స్ అవుతున్నప్పుడు దాని రేటు కూడా తగ్గించాలి కదా. ఎందుకంటే ఇక్కడ మైలేజ్ తగ్గుతుంది కదా. లీటర్ కొట్టించుకోవాల్సిన వాడు గమ్యం చేరుకోవడానికి ఎథనాల్ మిక్స్ చేయడం వల్ల లీటర్న్నర కొట్టించుకోవాల్సి వస్తుంది. డబ్బులు ఎక్కువ వెచ్చిస్తున్నాడు కదా. దీని ద్వారా ప్రజలకు బెనిఫిట్ ఎక్కడ ఉంది? ప్రజలకు బెనిఫిట్ చేయడానికి కదా ఇథనాల్ ప్రాసెస్ని మీరు ముందుకు తీసుకొచ్చింది. అసలు ఈ 2023కు ముందు వాహనాలు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ వాహనాలకు నిజంగా ఎథనాల్ మిక్స్ అని పెట్రోల్ వాళ్ళు కొనుగోలు చేయాలంటే ఎట్లా? ఒక నిర్ధారణ లేదు, ఒక అవగాహన లేదు, ఒక పర్టిక్యులర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. మీ ఇష్టానుసారంగా ప్రజల మీదకి తీసుకొచ్చి E20 అని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ జారీ చేసి రుద్దడం ఎంతవరకు రైట్?
ఎస్, ఇది భవిష్యత్తులో మంచిదే, నేను కాదన్ను. కానీ దానికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా, దానికి ఒక కార్యాచరణ ఉంటుంది కదా. ఈ20 వల్ల బెనిఫిట్స్ ఏంది, నష్టాలు ఏంది, మైలేజ్ ఎంత ఇస్తుంది, మైలేజ్ని అధిగమించడానికి జనాలకు పెట్రోల్ రేట్లు ఎట్లా తగ్గించాలి, ముడి చమురు రేటు కూడా తగ్గింది ఇప్పుడు. ఓన్లీ ఇక్కడ పాయింట్ ఇథనాల్ మిక్స్ చేయడం పక్కన పెడితే ముడి చమురు రేటు కూడా తగ్గింది. ప్రపంచం నుంచి మొన్నటి వరకు యుద్ధాల కారణంగా పీక్కి వెళ్ళిన బ్యారెల్ రేటు ఏదైతే ఉందో అది తగ్గింది. 2-3 వేలు తక్కువైంది ఒక బ్యారెల్కి. తక్కువైనప్పుడు కూడా మరి తగ్గించాలి కదా, అన్ని విధాలుగా బెనిఫిట్ అవుతూ ఉన్నాయి కదా. అండ్ ఇంకొక పెద్ద ముప్పు ప్రమాదం ఏముందనంటే ఇక్కడ ఎవరికి తెలియదు కానీ ఈ E20 ఏదైతే ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారో ఈ E20 తయారు కావడానికి చెరకు మీద, లేకపోతే చెరకు ఎక్కడ ఇప్పుడు చక్కెర తయారు కావాలంటే చెరకు నుండే తయారవుతుంది కదా. అండ్ బియ్యం నుండి కూడా వీళ్ళు ఈ ఇథనాల్ని తీస్తారు, మొక్కజొన్నల నుండి కూడా ఇథనాల్ని తీస్తారు. రైతులకు డిమాండ్ పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ఓకే, ఇట్స్ ఫైన్, రైతులకు డిమాండ్ పెరుగుతుంది. సరే, నిజంగా 30 కోట్ల మంది జనాభా ఉన్న దగ్గర, 40 కోట్ల మంది జనాభా ఉన్న దగ్గర ఇది వర్కౌట్ అవుతుంది అనుకుందాం. మొత్తం వరల్డ్లోనే హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియా, 140 పైచిలకు కోట్ల జనాభా ఉన్న కంట్రీ. ఇంతమంది జనాలు, ఎన్ని కోట్ల వాహనాలు, ఒక ఇంటికి 4 బండ్లు ఉంటాయి కదా, ఒకరొకరు ఇద్దరు 2 వాహనాలు వాడుతూ ఉన్నారు కదా. మరి నిజంగా ఇంతమంది నిజంగా ఇథనాల్కే అలవాటు పడి ఇథనాల్ని వినియోగించాలంటే భవిష్యత్తులో రేపన్న నాడు చక్కెర కొరత రాదని, అంటే అంత మొత్తంలో ఇథనాల్ యూజ్ చేస్తే చక్కెర అంటే మళ్ళీ చెరకంతా దీనికే వాడాల్సి ఉంటుంది, చక్కెర కొరత రాదని. బియ్యం మీద డిపెండ్ అవుతారు, బియ్యం కొరత రాదని గ్యారెంటీ ఎవరు ఇస్తారు? ఎంత తింటారో మనిషి, ఒక బియ్యాన్ని ఎంత తింటారో అంత బండ్లు అంత పోయాలి. బియ్యం నుండి మీరు పెట్రోల్ ఎథనాల్ తయారు చేస్తారు కదా. ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాను నేను. జరగబోయే ముప్పు ఎట్లాంటిది అనేది కూడా ఒకసారి ఆలోచించండి. జస్ట్ పాడి పండించే సంఖ్య పెరిగింది కదా భారతదేశంలో, సో దెన్ ఇథనాల్ను మనం పాడి నుంచి బయటికి తీద్దాం అని ప్రభుత్వం ఈజీగా అనుకుంది. పాడి నుంచి బయటికి తీయాలి అని అంటే రైతులకు డిమాండ్ పెరగాలంటే నిజంగా ఇక్కడ వాటర్ రిసోర్స్ను కానీ పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం అంతా జరిగి ఒక 50 ఏండ్ల పాటు ఇక్కడ వ్యవసాయం చెక్కు చెదిరిపోదు అనే ఒక 100% ప్రణాళిక క్లారిఫికేషన్ ఉంటే మీరు ఎథనాల్ ప్రాసెస్ని ముందుకు తీసుకుపోతారంటే అది బాగుంటుంది. జస్ట్ ఈ సంవత్సరం పాడి ఎక్కువ పండింది కదా అని చెప్పేసి, సో భారతదేశం నుంచి పాడి ఎక్కువ రెడ్యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇథనాల్ స్టార్ట్ చేసేద్దాం, ఇంకా E20 పెట్టేద్దాం, 20% పెట్రోల్లో బియ్యం నుంచి పిప్పి అంత గుంజి దాని నుంచి ఇథనాల్ తయారు చేసి మన పెట్రోల్లో కలిపేద్దాం అని అనుకోవడం ఎంత మూర్ఖత్వం అని ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈవెన్ బీజేపీ కార్యకర్తలు అంటే చాలామంది బయటకు వచ్చి నా బండి మధ్యలో అయిపోయింది, ఈ ఇథనాల్ వల్ల నా బండి మొత్తం నాశనం అయిపోయింది, నా ఇంజన్ పాడైపోయిందని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇండియా క్రియేట్ చేసిండ్రు. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరు ఏ పని చేసినా అది ఎలాంటి ప్రాజెక్ట్ అయినా, ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అయినా, ఎలాంటి మార్పు అయినా ప్రజల యొక్క రెస్పాన్స్ని తీసుకోండి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించండి, దాని ద్వారా ఒక ప్రయోగాన్ని చేయండి. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి రుద్దకండి. అంటే ఈ జింటగలగడ ఆకు అని ఒకటి అంటారు, దాన్ని కొంత నేమ్ సబ్జెక్ట్ కరెక్షన్, అది రుద్దితే దురద పెడుతుందట, దురదాక అని కూడా అంటుకుందరు, అది రుద్దితే దురద పెడుతుందట. మొదలు మీరు ఏం చేయండి అంటే ఒకసారి రుద్దుకొని దురద పెడతారా లేదా అని చెక్ చేసిన తర్వాత జనాల మీద రుద్దాల వద్దా అని ఆలోచన చేయండి. అంటే ఉదాహరణకి 4 నెలలు 5 నెలలు మీ బండ్లలో పోసుకోండి. ఏ ఇథనాలు తోటి ఏదైతే పెట్రోల్ ఉంటుందో అది 20% కలిసి మీ బండ్లలో పోసుకొని మీ గవర్నమెంట్ బండ్లు నడిపియండి. నేనేమంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీ కానీ మీ గవర్నమెంట్ వెహికల్స్లో E20 మిక్స్ అయిన పెట్రోల్ను కలపండి. మీ పెట్రోల్ వాహనాలు వాడి మీరు ఒక 4-5 నెలలు తిరగండి. మీ బండ్ల కండిషన్ చూద్దాం. మళ్ళీ ఆ బండ్లు 2023కు ముందై ఉండాలి. ఎందుకంటే 2023కు ముందు కొన్నోళ్ళం అందరం కూడా మేము బాధితులం అవుతాం. మీ బండ్లలో పోసుకొని మీ బండ్లు నడిపించి మీ బండ్లు సక్రమంగా నడిస్తే దెన్ అప్పుడు మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్టు మా బండ్ల మీద మేము వాడినా మా ఇంజన్లకి ఏం కాలే, మా బండ్లకి ఏం కాలే అని ఒక క్లీన్ రిపోర్ట్ మీరే ఇచ్చేయండి. ఏ ఇంజనీర్ తోటి ఇంకోరితోటి కూడా మాకు అవసరం, మీరు ఇచ్చేస్తే అప్పుడు జనాలు నమ్ముతారు. ఇది ఒక ప్రాసెస్. ఎంత హుందాతనంగా ఉంటుందా అని జనాలు కూడా ఫీల్ అవుతారు. అట్లా కానీ డైరెక్ట్ E20 అని చెప్పి పెట్రోల్లో 20% ఇథనాల్ మిక్స్ చేసి ఇన్ని కోట్ల మంది వాడే బండ్లలో అన్నీ మీరు పోసేస్తే ఆ తుప్పు బయటి పోయి మళ్ళీ ఇంజన్ రిపేర్ చేయించడానికి మళ్ళీ వేలకు కావాలి. ఆ డబ్బులన్నీ ఎడికెళ్ళి తేవాలి. మైలేజ్ తక్కువ ఇయ్యదు ఇథనాల్ కలపడం వల్ల. మళ్ళీ పెట్రోల్ అధిక రేటుకు కొనాలి. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వం ఇంకోటి మీద డిపెండ్ కావద్దని చూస్తారు, కానీ మరి ప్రజలను ఎందుకు ప్రభుత్వం మీద ఇంత డిపెండ్ అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఉన్నదా?
రేపన్నాడు రైతులకు డిమాండ్ పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ఈ రైతుల నుండి చెరకు తీసుకొని ఇథనాల్ తయారు చేస్తే, రైతుల నుండి బియ్యం తీసుకొని ఇథనాల్ తయారు చేస్తే, మరి నిజంగా ఇంత మొత్తంలో ఈ చెరకు కానీ బియ్యం కానీ తీసుకుంటే రేపన్నాడు కొరత రాదని చెప్పి ఎందుకు గ్యారంటీ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంటే ఒక ప్రాసెస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది.